ఏ హ్యాపీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, నేను ఇలా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనలో ఉన్న టాలెంట్స్ని ఒక్కొక్కసారి మనం గుర్తించినా సరే పెద్ద ఉపయోగం ఏముందిలే, దీనివల్ల మనకి ఏమైనా శాలరీ వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్, ఎంతో మంది మీ కలీగ్స్ని చూసి ఉండొచ్చు, మంచి ఆర్ట్ పీసెస్ డ్రా చేస్తారు. ఏరా అంటే ఇది నా ప్యాషన్ అంటారు. మరెందుకు దాన్ని నువ్వు ముందర తీసుకెళ్ళట్లేదు అంటే అదేమన్నా తిండి పెడుతుందారా మనకి అంటారు. ఈ విషయం మీరు చాలా మంది రిలేట్ చేసుకోగలరు. నేను పర్సనల్గా నా ఫ్రెండ్స్ చాలా మందిని చూశాను, మీరు చూస్తుంటారు ఖచ్చితంగా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గ్లోబల్ టాలెంట్ వీసా. అసలు ఏంటి గ్లోబల్ టాలెంట్ వీసా? ఎవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? దీనికి ఉన్న కండిషన్స్ ఏంటి? ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. గ్లోబల్ టాలెంట్ వీసా ఇదేంటంటే, ఫ్యూచర్ లీడర్స్ అవుతారు అని చెప్పేసి ఏవైతే కొన్ని రోల్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న ప్యాషన్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఒక లీడర్ కింద నుంచోబెడుతుంది. ఒక 1000 మందిలో మిమ్మల్ని సపరేట్గా నుంచోబెడుతుంది అనుకుంటే అది మీ టాలెంట్ అవుతుందండి. సో అది మిమ్మల్ని ఒక లీడర్ కింద నుంచోబెడుతుంది. సో ఒకవేళ ఏవైతే రోల్స్ మిమ్మల్ని ఫ్యూచర్లో లీడర్ కింద నుంచోబెట్టే కెపాసిటీని, మీ టాలెంట్స్ మీరు హోల్డ్ చేసుకుని ఉంటారో, అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే వీసాని గ్లోబల్ టాలెంట్ వీసా అండి. సో బేసికల్లీ ఇది ఏంటంటే, ఒక వెరీ హైలీ స్కిల్డ్ ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు వేసుకునే వీసా గ్లోబల్ టాలెంట్ వీసా. సరే, మీకు బేసిక్ డెఫినేషన్ అయితే అర్థమైంది కదా గ్లోబల్ టాలెంట్ వీసా. సో అయితే మీరు అడగొచ్చు, మనం వీసా వేసుకోవచ్చు అంటున్నారు, మన ప్యాషన్ ఉంది అంటున్నారు, నాకు చాలా ప్యాషన్ ఉంది, నేను వీసా వేసుకోవచ్చా అని. సో అలా కుదరదండి. నేను ఏదైతే హైలీ స్కిల్డ్ అన్నానో వాటిల్లో ఒక లిస్ట్ ఉందండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టాలెంట్ వల్ల మీ కంట్రీకి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ఒక 1000, 1500, 2000, 5000 మందికి కానీ ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అంటే ఆ టాలెంట్ని గుర్తించే వీసానే ఈ గ్లోబల్ టాలెంట్ వీసా. సో అలాంటి మన దగ్గర రోల్స్ ఏమి ఉంటాయి చెప్పండి? ఆర్టిస్టులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ దగ్గర ఏముంటుంది అంటే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. కొన్ని లక్షల మంది వాళ్ళని రోల్ మోడల్స్ కింద తీసుకుని ఉంటారు. దే హ్యావ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ కెపాసిటీ. డైరెక్టర్స్ ఉన్నారు, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది. రైటర్స్ ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అలాగే ఐటీ, ఎంతోమంది చెప్తుంటారు కదా ఐటీలో ఏం లేదని చెప్పేసి. ఏమి లేకపోతే ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఉంటాయి చెప్పండి? సో అలాగే ఐటీ వాళ్ళకి డెవలపర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, వీటిలన్నిటికి పాలిటీషియన్స్ ఉన్నారు, మనోళ్ళు కూడా. సో పాలిటీషియన్స్ ఉన్నారు. సో ఈ టాలెంట్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో, ఈ స్కిల్స్ ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో, వీళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు అప్లై చేసుకుని అప్రూవ్ చేయించుకోగలిగే వీసానే ఈ గ్లోబల్ టాలెంట్ వీసా. ఇప్పుడు సరే, మీ దగ్గర ఇదంతా స్కిల్ ఉంది, అప్లై ఎలా చేయాలి? సరే, మీ దగ్గర స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఉంటే సరిపోద్దా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను, నేను డెవలపరు, నేను ఇక్కడ భయంకరంగా అప్లికేషన్లు తయారు చేస్తాను, ఫేస్బుక్ లాంటిది హ్యాండ్ బుక్ తయారు చేస్తాను నేను అని మీరు చెప్పుకోవచ్చు, నేను చెప్పుకోవచ్చు. కానీ మనందరం అప్లై చేయగలమా అంటే చేయలేవండి. రీజన్ ఏంటంటే, మీకు స్కిల్ ఉండడంతో పాటు దీన్ని ఎండోర్స్ చేయించుకునే కెపాసిటీ మీకు ఉండాలి. ఎండోర్స్ అంటే ఏం లేదండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఎండోర్స్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీరు ఏదో ఒక కంపెనీలో పనిచేసినప్పుడు మీకు చాలా అప్రిసియేషన్స్ వచ్చుంటాయి. అప్రిసియేషన్ లెటర్స్, మీ మేనేజర్ ఈమెయిల్స్, అవి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఎండోర్స్మెంట్ బాడీస్ అని చెప్పేసి కొన్ని రోల్స్కి తగ్గ ఎండోర్స్మెంట్ బాడీస్ ఇక్కడ ఉంటాయండి. ఆ వాటికి అప్లై చేసుకోవాలి. మనం చేసుకుంటే వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఒక లెటర్ ఇస్తారు. ఏంటంటే, మేము నిన్ను ఎండోర్స్ చేస్తున్నాము, అంటే నీకు నిజంగానే టాలెంట్ ఉంది, ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంది, నువ్వు ఫ్యూచర్లో లీడర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఆర్ నువ్వు ఇప్పుడే ఆల్రెడీ నువ్వు లీడరు, నిన్ను చూసి నువ్వు ఒక 1000 మందిని, 5000 మందిని, 10,000 మందిని నువ్వు ప్రభావితం చేసే కెపాసిటీ నీకు ఉంది, కాబట్టి నీకు మేము ఈ వీసా ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదా అని వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. మనం ఆ లెటర్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ అప్లై చేయడానికి. సో ఇలా అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కిల్డ్ వర్కర్ వీసా ఉంది, 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీని తీసుకోవచ్చు, ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు, నా ఫ్యామిలీ జాబ్ చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏముంది వీటికి వాటికి అంటే,
అక్కడే ఉందండి మేజర్ క్యాచ్. స్కిల్డ్ వర్కర్ వీసాలో అయితే మీరు ఈ కంపెనీ వదిలేసి వేరే కంపెనీకి వెళ్తే స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసేస్తాడు. వేరే కంపెనీ మీకు స్పాన్సర్షిప్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇదేదైతే ఉందో వీసా మీరు 3 ఏళ్ళకి కానీ 5 ఏళ్ళకి కానీ అప్లై చేసుకున్నప్పుడు మీ ఇష్టం అండి. 1 నుంచి 5 ఏళ్ళ వరకు మీకు నచ్చిన అన్ని ఇయర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్ స్పాన్సర్డ్ ఉంటారు కాబట్టి మీకు ఎంప్లాయర్ కన్స్ట్రెయింట్ ఉండదండి. మీరు ఖచ్చితంగా ఇదే ఎంప్లాయర్కి పని చేయాలి, వేరే ఆప్షన్ లేదు, మీరు వదిలిపెట్టి వెళ్ళే అవకాశం లేదు అనే ఆప్షన్ మర్చిపోండి. మీరు ఇక్కడ రావచ్చు, ఉండొచ్చు, జాబ్ చేసినా, జాబ్ చేయకపోయినా, కంపెనీ షిఫ్ట్ అయినా, బిజినెస్లు చేసుకున్నా, ఏం చేసినా ఎవ్వరు అడగరు. ఎస్, ఎవరు అడగరు. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, మీరు ఫ్యామిలీని తెచ్చుకోవచ్చు. మీరు ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు. సెకండ్ మేజర్ పాయింట్. థర్డ్ మేజర్ పాయింట్, 3 years తర్వాత మీకు ఆ ఎల్ఆర్ గ్యారంటీ. ఇది థర్డ్ మేజర్ పాయింట్. ఫోర్త్, మీరు ఒకవేళ గ్లోబల్ టాలెంట్ వీసా ఉందంటే ఒక ఎండోర్స్మెంట్ బాడీ మిమ్మల్ని ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది, మీకు ఒక మంచి స్కిల్ సెట్ ఉంది, మీరు ఒక మంచి లీడర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఎండోర్స్మెంట్ బాడీ మిమ్మల్ని ఓకే చేసి మిమ్మల్ని సర్టిఫై చేస్తే మీ రెజ్యూమ్ మీద ఎంత వాల్యూ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అలా జరిగినప్పుడు మీరు ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తే మీతో పాటు 1000 మంది అప్లై చేస్తే యు ఆర్ ఆన్ వన్ సైడ్, యు ఆర్ గోయింగ్ టు విన్ ఇట్. సో అది మీకు చాలా బెనిఫిట్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. మేజర్ బెనిఫిట్ వచ్చేసి మీకు అసలు ఎంప్లాయర్తో సంబంధమే లేదు. మీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా నీ వీసా అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోవడానికి ఎవ్వరు సరిపోరు. ప్రశాంతంగా మీరు ఇక్కడ ఉండి మీ పని మీరు చేసుకోవచ్చు. సో మీకు లాస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కాదండి ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, వీసా బాగానే ఉంది, మేము అప్లై చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అసలు మీరు ఎవరైనా లైవ్ ఎగ్జాంపుల్ చూసారా గ్లోబల్ టాలెంట్ వీసా మీద వచ్చి సెటిల్ అయిన వాళ్ళు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్పాన్సర్షిప్ అంటే స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉండి ఆ ఎంప్లాయర్తో తట్టుకోలేక ఇంక నా వల్ల కాదు, మన దగ్గర ఆల్రెడీ ఇంత స్కిల్ ఉన్నప్పుడు, మన దగ్గర ఇంత కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి గ్లోబల్ టాలెంట్ వీసా మీద షిఫ్ట్ అయిన వాళ్ళు నా కలీగ్సే ఎంతోమంది ఉన్నారండి, ప్రొఫెసర్స్. అలాగే ఎంతోమంది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళందరికీ వీళ్ళు వీసాస్ ఇచ్చి తీసుకొస్తారు. అంటే అదే గ్లోబల్ టాలెంట్ వీసా అప్లై చేసి అప్రూవ్ చేపించి కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు డైరెక్ట్గా హైర్ చేసుకుంటాయి. స్కిల్డ్ వర్కర్ వీసా కన్నా ఎన్నో రెట్లు వాల్యుబుల్ వీసా అండి ఇది. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మనం మన ఛానల్ మీద షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందరకు వస్తాను. అంటిల్ దెన్, సీ యు లైటర్.